హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విశ్వజ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం రవ్వ లడ్డు చేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ రవ్వ 1 కప్పు, కొబ్బరి తురుము, పచ్చి కొబ్బరి తురుము 1/2 కప్పు. ఈ రవ్వని పచ్చి కొబ్బరి తురుముని రెండింటిని ఒక గిన్నెలో యాడ్ చేసుకొని ఇది నాకు ఇప్పుడు మిక్స్ చేసుకుందాం. ఎందుకంటే ఇది కొబ్బరి తేమ రవ్వకి పట్టడానికి కోసమని ఇట్లా కలిపేసుకొని ఒక 10 minutes వరకు ఇట్లా ఉంచుకుందాం. చూడండి, ఇలా కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకొని పక్కకు పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని కొద్దిగా ఆయిల్ పోసుకొని డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకుందాం. 1 స్పూన్ గీ వేసుకొని మనం ఇప్పుడు కాజులు ఫ్రై చేసుకుందాం. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. చూడండి, ఇలా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇంకొంచెం గీ వేసుకొని మనం రవ్వ ఫ్రై చేసుకుందాం. ఇంతకుముందు మనం పక్కకు పెట్టుకున్నాం కదా కొబ్బరి ఉన్న రవ్వ, అది ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఇది కొంచెం టైం తీసుకుంటుంది, మెల్లగా ఒక 10 minutes పడుతుంది ఇది ఫ్రై కావడానికి కోసం. అంతసేపు వేపుకుందాం. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇదేం తీసుకొని పక్కకు పెట్టేసుకుందాం. ఇప్పుడు షుగర్ సిరప్ చేసుకుందాం. దానికి ఈ కప్ ఆఫ్ షుగర్ వేసుకుంటున్నా. 3/4 కప్ ఆఫ్ షుగర్ వేసుకొని ఇందులో వాటర్ వేసుకుందాం. ఇప్పుడు పాకానికి సరిపడా వాటర్ పోసేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం తీగ పాకం వచ్చే వరకు చేసుకుందాం. ఈ షుగర్ కరిగే వరకు కలుపుతూనే ఉంది. ఇలా తీగ పాకం రావాలి. ఇప్పుడు మనం రవ్వ వేసుకుందాం. ఇందులో వేసుకున్నాం. ఇప్పుడు డ్రై ఫ్రూట్ కూడా వేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం. కొద్దిగా చల్లారిన తర్వాత మనం ఉండలు వేసుకుందాం, లడ్డూలు వేసుకుందాం. ఇప్పుడు దీన్ని మనం లడ్డూలు తీసుకుందాం. ఈ విధంగా లడ్డూలు కట్టుకొని నేను చిన్న సైజు కట్టుకున్నా. చూసారు కదా ఫ్రెండ్స్, రవ్వ లడ్డూలు ఇవి జ్యూసీగా ఉంటాయి, గట్టిగా ఏం రావు. ఇవి టేస్ట్ చేసుకొని ఎంజాయ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మా విశ్రుత్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సీ యూ లేటర్.